హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను కిచెన్లో. ఇది నాకు ఆఫ్టర్నూన్ లంచ్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఎండు రొయ్యలు అనమాట. ఎండు రొయ్యలు అంటే ఎండు రొయ్యలు కాదు, చూసారు కదా ఈ విధంగా ఉంటాయి. వీటి నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను అనమాట. రొయ్యల్ని ఎండబెట్టేసి పచ్చి రొయ్యల్ని ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, దీనిపైన పొట్టు అంతా కూడా తీసేస్తారనమాట. ఇవి తీసేసిన వాటిని ఎట్లా మనం స్టోర్ చేసుకోవాలి. నేను ఊరి నుంచి తెచ్చుకుని ఈ విధంగా పెట్టుకుని బయట పెట్టను అనమాట, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. వీటిని యూజ్ చేసి నేను ఎగ్తో మిక్స్ చేసి ఫ్రై అనేది చేస్తాను. ఎక్కువగా నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది జనరల్గా ఏంటంటే వీటిని ఎక్కువగా టమోటాతో కానీ దోసకాయ ఇలాంటి వాటితో మిక్స్ చేసి చేసుకుంటారు. ఫ్రై అయితే కనుక వంకాయ అలాంటి వాటిలో వేసుకుంటారు అనమాట. ఈరోజు నేనైతే ఎగ్తో మిక్స్ చేసి మనం ఎగ్ ఫ్రై ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏదైతే ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎండు రొయ్యలతో ఎగ్ మిక్స్ చేసి ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. జనరల్గా ఈ ఎండు రొయ్యలు అంటే గ్రేవీ కాంబినేషన్లో యూస్ చేస్తూ ఉంటారు. ఇది నేను ఎగ్తో మిక్స్ చేసి ఫ్రై లాగా చేస్తున్నాను. ఇది చాలా సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్. నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ఫుడ్ అనేది చాలా బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే ఎట్లా చేయాలనేది చూసేయండి. నేను కొంచెంగానే చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పి ఒక చిన్న పాన్ పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకుని నార్మల్గానే పోపు దినుసులు ఇవన్నీ వేసేసుకోవాలి. తర్వాత సరిపడినంత ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుని అది వేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్లోకి ఎప్పుడైనా కానీ ఇలాంటి మసాలా ఐటమ్స్ ఎక్కువగా వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ రొయ్యల్ని నేను ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను అనమాట. ముందుగానే నానబెట్టుకోవాలి. అప్పుడే ఇవి ఏంటంటే ముందు కొంచెం డ్రై అయిపోయినట్టుగా ఉంటాయి కదా, మనం నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల చక్కగా మెత్తగా అయిపోతాయి. వీటిని ఏం చేయాలంటే ఆనియన్స్ అన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వీటిని వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముందుగా నానబెట్టుకోకుండా కనుక వేసేసామంటే ఇవి ఆల్రెడీ ఎండబెట్టి ఉన్న రొయ్యలు కదా, అందుకని చెప్పి మళ్ళీ ఇది ఫ్రై చేస్తే డ్రై అయిపోయినట్టు అయిపోతాయి. అందుకని మనం ఏదైనా ముందు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే మనం నానబెట్టుకుని ఉంచుకున్నట్టయితే చక్కగా ఉబ్బినట్టుగా అవుతాయి అన్నమాట. ఇవి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి అని చెప్పి నేను సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెమే వేసుకుంటున్నాను. అది కూడా తర్వాత రొయ్యలు వేసేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలని చెప్పి ఆ విధంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వీటిని నానబెట్టేసుకున్నాం కదా, ఆ నానబెట్టేసుకున్న రొయ్యల్ని వీటిలో వేసేసుకోవాలన్నమాట. ఇవి వేసుకునేటప్పుడు ఏంటంటే నీళ్ళంతా పిండేసుకుని బాగా పిండేసేయాలి, అప్పుడే వేసుకోవాలి. పిండకుండా మనం డైరెక్ట్గా వేసేసినట్టయితే ఏంటంటే దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి కూర అనేది గ్రేవీ లాగా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు నేను ఇది ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నాను కదా, సో అందుకని చెప్పి మనం బాగా నీళ్ళంతా బయటకు పిండేసేసుకుని వేసుకోవాలి. ఈ రొయ్యలను కూడా ఎండబెట్టే అంటే మరీ బాగా ఎండబెట్టయితే చేయరు. పచ్చి రొయ్యల్ని కొంచెం ఎండబెట్టేసి వాటిపైన ఉన్న పొట్టు అంతా తీసేసి ప్రిపేర్ చేస్తారనమాట. ఇవి పూర్తిగా ఎండు రొయ్యలు వేరు, ఈ రొయ్యలు వేరు అనమాట. ఇవి ఇప్పుడు ఈ రొయ్యల్ని కొంచెం సేపు మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి కారం కూడా వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం రొయ్యలు తీసుకున్నాను కాబట్టి దానికి 1 స్పూన్ ఫుల్గా పైన వేసేసుకున్నాను. ఈ నాన్ వెజ్లోకి ఏంటంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కారం వేసేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ తిప్పుకోవాలి. మరీ ఎక్కువసేపు అనేది ఫ్రై చేసుకోకూడదు. కొంచెం కొద్దిగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం ఇంకేంటంటే లాస్ట్గా ఎగ్ మిక్స్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్ అనేది ఎంత తీసుకోవాలంటే మనం తీసుకున్న రొయ్యలను బట్టి తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కొంచెం రొయ్యలు తీసుకున్నాను కదా, వాటికి సరిపోతుంది ఒక ఎగ్ అనేది. సో నేను ఇక ఎగ్ అనేది దీంట్లో చేసుకుంటే అప్పుడు మనం దీన్ని పొరుట్లాగా చేసేసుకోవచ్చు అనమాట. బాగా రొయ్యలన్నిటికీ ఈ ఎగ్ అనేది పట్టించేసుకుని తిప్పుకోవాలి. మరి ఎక్కువసేపు తిప్పకూడదు, తెలిసిందే కదా. ఈ విధంగా మనం చక్కగా ఫ్రై లాగా వచ్చేస్తుంది. ఫ్రై అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే రొయ్యలు ఆ ఫ్లేవర్ రావాలని చెప్పి గరం మసాలా అలాంటివి ఏమీ యాడ్ చేసుకోరు.
కానీ ఇది కొంచెం డీప్ ఫ్రై కాబట్టి దీంట్లో గరం మసాలా వేస్తేనే చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఉంటుంది కూరకి. ఈ కర్రీ అనేది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు గ్రేవీ లాగా వండుకునే కంటే కూడా ఇట్లా మీరు ఫ్రై లాగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కూరని మీరు వేడివేడి అన్నంలో వడ్డించుకు తినండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఈ కర్రీ అనేది మీరు మర్చిపోరు అనమాట. అంత స్పెషల్గా ఉంటుంది ఈ కూర అనేది. రొయ్యల కూర చాలామందికి వండటం తెలియదు కదా. అట్లా వండటం రాని వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఎండు రొయ్యల కూర అనేది చేసుకోవడం అనేది చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది. ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని. నేను ప్రిపేర్ చేసిన ఈ ఫ్రై అనేది మీకు చూసారు కదా, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.